ఇప్పుడే అందిన తాజా వార్త వాగౌతలు చిక్కుకున్న 7గురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. ములుగు జిల్లాలో కన్నాయిగూడెం ఈ ఘటన జరిగింది. దేవ, మనోజ్, దివ్య, లక్ష్మి, అడుగుమ్మ, సంజీవ, నరేష్ పశువులను కాస్తూ సమీపంలోని హనుమంతుల వాగు దాటి వెళ్లారు. అక్కడే చిక్కుకుపోయారు. తిరిగి వచ్చే సమయానికి వాగు ఉధృతి పెరిగింది. స్పీడ్ బోట్ ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. 7గురు పశువుల కాపర్లను సురక్షితంగా తీసుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రశాంత్, వాగ్గౌతల చిక్కున 7గురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. ప్రస్తుతం వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి? సోని, ములుగు జిల్లాలోని కన్నాయిగూడెంలో నిన్న రాత్రి 7గురు వాగులో చిక్కుకోవడంతో వెంటనే స్పందించిన పోలీసులు అటు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో స్పీడ్ బోటును తీసుకుని వెళ్లి హనుమంతు వాగులో చిక్కుకున్నటువంటి 7గురిని సురక్షితంగా ప్రాణాలతో బయటికి తీసుకుని వచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులను జిల్లా ఎస్పీ కూడా అభినందించారు. అయితే నిన్న పశువులను కాస్తూ అటు హనుమంతు వాగు దాటి ముందుకు వెళ్లినటువంటి 7గురుకు సంబంధించినటువంటి వివరాలను దేవ, మనోజు, దివ్య, లక్ష్మి, అడగమ్మ, సంజీవ్, నరేష్ లను పశువులను కాస్తూ అటు హనుమంతుల వాగు దాటి కన్నాయిగూడెం గుట్టలకు వైపు వెళ్లారు. అయితే ఆ తిరిగి వస్తుండే క్రమంలో ఉధృతమైన వర్షం కురిసి వాగు ఉధృతి పెరగడంతో ఆ దాటలేని పరిస్థితి. అయితే రాత్రి పడడంతో అటు కనీసం వారి పట్టించుకునే వాళ్ళు లేక అరుపులు కేకలు వేయడంతో స్థానికులు గమనించి అటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైట్ ప్రశాంత్.